హలో పిల్లలు, వాట్సాప్ ఎలా ఉన్నారు? మీకు ఈరోజు ఒక ఎంటర్టైనింగ్ కథతో మీ దగ్గరకు వచ్చేసాను. ఇప్పుడు తాబేలు నక్షత్రంతో స్నేహం చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. నక్షత్రానికి తాబేలుకి ఏంటి సంబంధం? వీళ్ళిద్దరు ఎలా స్నేహితులయ్యారు? వీళ్ళిద్దరూ ఏం చేశారు తెలుసుకోవాలంటే మరి కథ వినేద్దామా? అనగనగా ఒక సీతానగరం. ఆ సీతానగరంలో ఒక ఊరి చివర చెరువు ఉండేది. ఆ చెరువు దగ్గర తాబేలు నివాసం ఉంటుంది. చెరువులో చాలా హ్యాపీగా జలకలాడుతూ ఉంది. రోజు రాత్రిపూట తను ఒక్కటే ఉంటుంది కాబట్టి ఒక్కసారి నక్షత్రం వైపు చూసింది. నక్షత్రం కూడా కదలకుండా ఈ తాబేలు వైపు అలా చూస్తున్నట్టు గమనించింది తాబేలు. తాబేలు ఒకరోజు అడిగింది, నక్షత్రమా, రోజు నన్ను ఎందుకు చూస్తున్నావు అని అడిగింది. నక్షత్రం మృదువుగా సమాధానం చెప్పింది. ఏమని తెలుసా? ఒరే తాబేలా, నువ్వు ఒక్కడవే ఉంటున్నావు. ఎందుకంటే నీకు తోడు లేదు కాబట్టి నువ్వు చాలా బాధపడుతుంటావని అనుకుని నేను నిన్ను ఒక స్నేహితుడిగా ఒక కన్నేసి అలా చూస్తూ ఉన్నాను, తప్ప అని చెప్పింది. తాబేలు, లేదు మంచిదే, కానీ నీకు నాకు స్నేహం ఏంటి? నువ్వెలా ఉపయోగపడతావు? అంటే స్నేహం అంటే ఉపయోగపడితేనన్న స్నేహము అని చెప్పి నక్షత్రం నవ్వింది. కొన్ని రోజులు గడిచారా. ఆ తర్వాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. అంటే వేసవికాలం వచ్చింది. చెరువులు మొత్తం ఎండిపోయినాయి. తాబేలు బయటకు వచ్చేసింది. ఎక్కడ నీరు దొరకట్లేదు. తాబేలు బతకడానికి చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు అడవిలో ఎవరో అలా వెళ్తుంటే ఆ నక్షత్రం అలా మెరుస్తూ ఒక మనిషిని ఆకర్షించింది. అంటే ఒక ప్రయాణికుడిని ఆకర్షించింది. అడవిలో వెళ్తున్నటువంటి అతను అలా నక్షత్రం గేసి చూశాడు. ఆ తర్వాత నక్షత్రం అలా కదులుతోంది. ఇతను కూడా నక్షత్రంతో పాటు అలా చూసుకుంటూ వెళ్ళిపోయాడు. అలా దారి పొడవునా వెళ్ళి ఆ ప్రయాణికుడు ఓ చెరువు దగ్గరకు వచ్చాడు. నక్షత్రం ఆ మనిషితో ఇలా అంది, బాబు, నువ్వు నాకు సహాయం చేయాలి. అవునా? ఏం సహాయం చేయగలను? నువ్వు ఆకాశంలో నక్షత్రానికి నేను ఎలా సహాయం చేయగలను? అయినా నువ్వు మాట్లాడుతున్నావేంటి? చాలా విచిత్రంగా ఉందే అని చెప్పి ఆశ్చర్యపోయాడు ఆ మనిషి. అప్పుడు నక్షత్రం ఇలా అంది, ఏం కాదు, ఈ అడవిలో చెరువు ఎండిపోయి నీరు దొరక్క అల్లాడిపోతున్నటువంటి ఒక తాబేలు అక్కడ ఉంది. ఇదిగో ఆ తాబేల్ని మళ్ళీ నేను దారి చూపిస్తాను. ఆ తాబేల్ని తీసుకొచ్చి ఈ చెరువులో వదిలేస్తావా మానవా అని చెప్పి నక్షత్రం అంది. సరే నేను చేస్తాను నక్షత్రమా. గబగబా ఆ మళ్ళీ నక్షత్రం తనకు దారి చూపించింది. అలా చెరువు దగ్గరికి నుంచి ఎండిపోయిన చెరువు దగ్గర అల్లాడిపోతున్నటువంటి ఆ తాబేల్ని చూసుకున్నాడు. తాబేలు దగ్గరకు వచ్చి, నిన్ను ఒక చెరువు దగ్గరికి తీసుకెళ్ళమని ఒకరు చెప్పారు. ఆ ఎవరనేది తర్వాత చెప్తాను, ముందు రండి అని చెప్పి ఆ తాబేల్ని ఎత్తుకుని తీసుకొచ్చి ఆ చెరువులో వదిలేశాడు. ఆ మనిషి నక్షత్రం వైపు చూశాడు, వేలు చూపించాడు. ఇదిగో ఆ నక్షత్రం చెప్తే ఇక్కడ తీసుకొచ్చాను అని చెప్పి. అప్పుడు నక్షత్రం కూడా థ్యాంక్స్ మానవా అని చెప్పింది. ఆ తర్వాత తాబేలు కూడా ఇంత దూరంగా ఉన్న నాకు కష్టం వచ్చినప్పుడు నన్ను ఆదుకోవడానికి చేసినటువంటి ఈ ప్రయత్నం చాలా గొప్పది, నేను జీవితంలో మర్చిపోలేను నక్షత్రమా అని చెప్పి తాబేలు కృతజ్ఞతతో చాలా ఆనందపడిపోయి థ్యాంక్స్ చెప్పిందిరా. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది పిల్లలు? నిజమైన స్నేహం దగ్గరలో ఉండకపోయినా మన జీవితంలో వెలుగునిచ్చే అంత బలంగా, మనల్ని బతకడానికి మార్గం చూపే అంత గొప్పగా ఉండాలి అని చెప్పి కథను బట్టి అర్థమవుతుంది కదా. సో మరొక చక్కటి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నా స్పారో టీవీ చూస్తుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి. టేక్ కేర్, బాయ్.